సాయిరామ్. మోహన్ వాణి ప్రేక్షకులకి నమస్కారం అండి. ఏకాదశ సూత్రాల్లో ఈరోజు 9వ సూత్రమైన మీ భారములను నాపై పడవేయుడు నేను మోసెదను. ఎంత గొప్ప వాక్యం! నిజంగా వినగానే మనకి ఒక ఓదార్పు, ఉపశమనం, విశ్రాంతి ఇచ్చే అభయవాక్యం. సాయి కరుణకి సోదాహరణంగా నిలిచే వాక్యంలా ఉంది కదా. సర్వభోగాలు అనుభవిస్తూ మనశ్శాంతి లోపిస్తున్న జనం పెరుగుతున్న ఈ కృత్రిమ వాతావరణంలో చదవగానే వినగానే ఒక ఉత్తేజం, ఒక స్ఫూర్తి కలిగించే అభయసూత్రం ఇది. జీవనం నీరసంగా సాగుతున్నప్పుడు, అగమ్య మార్గాలలో అశాంతి చెలరేగినప్పుడు, అనాలోచిత భయాలు ఆవరించినప్పుడు ఈ అభయసూత్రం సర్వరక్షాకరం అవుతుంది. ఎంతటి ఆత్మీయులైనా సుఖ సంపదలు పంచుకుంటారు, కానీ బాధల్ని, కష్ట నష్టాల్ని పంచుకోవడానికి ముందుకు రావడానికి అందరూ ఇష్టపడరు. కానీ బాబా మాత్రం భక్తుల భారాలని, బరువుని మోస్తానని అభయం ఇస్తున్నారు. వారిది మాతృహృదయం కదా. అందుకే మీరు భరించలేని లేదా మోయలేని భారాలన్నింటినీ నా పైన వదిలి మీరు నిశ్చింతంగా ఉండమని చెప్తున్నారు. వాటినే ఆయన మోస్తానంటున్నారు. బాబా భక్తులకు ఇంతకన్నా ఏం కావాలి? సద్గురువుల భాష మర్మగర్భం. అర్థమైనట్లే ఉంటుంది కానీ అర్థం కాదు. మనకు అర్థమైంది అని అనుకోగానే దాని అర్థం మరోలా ఉంటుంది. ఎప్పుడో కానీ దాని ఆంతర్యం బోధపడదు. సద్గురువులు ఏదీ సూటిగా చెప్పరు, మనమే గ్రహించుకోవాలి అంతే. ఇక ఈ సూత్రంలో మన భారములు లేదా బరువులు అంటే ఏంటో చూద్దాం. భారం అంటే మనకి భారం ఈ సంసారమే అని చెప్పచ్చు. సంసారం అంటే మానవ జీవన సమాహారం. జీవితం, సంసార తాపత్రయం, దానికోసం జీవి పడే ఆరాటం, ఇవే భారాలు. ఈ భారం ఎక్కడుంది? భౌతికంగా ఈ భారం కనిపించదు. మరి ఎక్కడుంది అంటే మనమంతా బరువు, భారం అనుకున్నది బయటెక్కడో లేదు. అది మన దేహంలోనే ఉంది. దేహంలో ఉన్న మనసులోనే ఉంది. మన మనసే మనకి భారం కలిగిస్తోంది. అరిషట్ వర్గాలతో చంచలింపచేసే మన మనసులోనే ఈ భారం. అదే మన బరువు. ఇది బాహ్యానికి కనిపించదు, అనుభవానికే తెలుస్తుంది. ప్రాపంచిక సమస్యలలో భారం, అశాంతితో భారం, బాధ్యతలతో భారం, అనారోగ్యాలతో భారం, అసూయ ద్వేషాలతో భారం, కీర్తి ప్రతిష్టల కోసం భారం. ఇలా అన్నిటితో నింపుకునే మనస్సు బరువు కాక ఎలా ఉంటుంది చెప్పండి? ఈ భారం మనలోనే, మన భావనలోనే ఉంది. భారం అంటే బాబా చెప్పిన తాత్విక అర్థం తెలిస్తే కానీ మన భారాల్ని ఆయన ఎందుకు మోస్తున్నారో తెలుస్తుంది. మన సంసారం, మన సమస్యలు ఆయన మోయటం కాదు, మన భారాలు మోయటం అంటే. నీ సంసారాన్ని నువ్వే మోస్తున్నావన్న భావనని నీ నుంచి తప్పించటమే ఆయన మోసే భారం. నేను ఈ సంసార భారాన్ని మోస్తున్నాను అన్న అజ్ఞానపు భావనని తొలగించుకున్న రోజు ఈ సంసార భారాన్ని నిజంగా ఎవరు మోస్తున్నారో తెలుస్తుంది. నేను, నాది, నా సంసారం, నా సంపద, ఇదంతా నాది అన్న భావనే నిజమైన బరువు. భగవంతుడిచ్చింది మనదనుకుంటున్నాం, ఆయన మోస్తున్న సంసారం మనదనుకుంటున్నాం. అన్నీ నేనే చేస్తున్నా, నేనే భరిస్తున్నా అని అనుకుంటున్నాం. ఎందుకంటే అహం అనేది ఒకటి మనని పట్టి పీడిస్తోంది. అది మనలోంచి తొలగించుకున్న నాడు ఈ వచనాలకి సరియైన అర్థం తెలుస్తుంది. నేను, నాది అనే భావం ఎంత దృఢంగా ఉంటే అంత అధిక భారాలు మనలో ఉంటాయి. ప్రేమస్వరూపులైన బాబా మన భారాల్ని వదిలించుకోమని చెప్తున్నారు. అజ్ఞానంలో ఉన్న మనకి అది త్వరగా అర్థం కాదని మీ భారాలు నాపై పడవేయుడు నేను మోసెదను అన్నారు. నిజానికి మనకు ఏదీ భారంగా లేదు, భారం కాదు కూడా. అదంతా మన భావనలో ఉన్న అజ్ఞానమే. అది మనం మార్చుకోవాలి. ఈ దేహమే నేను అన్న భావం నుంచి ముందు మనం తప్పుకోగలగాలి. అందుకు సాయినాథుని శరణాగతి చెంది ప్రార్థించాలి. నా భారం నీదే సాయి అన్నప్పుడు నీ భారాలు అదృశ్యమవుతాయి. ఎందుకంటే నిజానికి చేసేది, చేయించేది అన్నీ ఆయనే కాబట్టి. ఆ ఎరుకని నీవు గ్రహించాలి, కలిగి ఉండాలి. నీ భారాలన్నీ బాబాయే మోస్తున్నారనే ఎరుకతో సర్వస్వ శరణాగతితో జీవించాలి. అలా శరణాగతి చేసిన ఎందరో భక్తులని కరుణించి వాళ్ళ భారాలని వహించారు.
వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దారు. భక్తులు తమకి కావలసినవన్నీ బాబా ద్వారా ఎన్నో రకాలుగా పొందారు. భక్తులు సాయి పట్ల చూపే శ్రద్ధ, చేసిన సేవ భక్తులకు బాబాని రుణగ్రస్తం చేస్తాయి. అప్పుడు వారి భారం బాబాదే. ఒక్కసారి బాబాకి సేవ చేసి ఆరాధించి ప్రేమించగలిగితే, ఆయన తత్వాన్ని తెలుసుకుని నడవగలిగితే మోక్షం వరకు మన భారం బాబాదే. వర్షం చినుకులు పొలంలో పడితే పంటలు పండుతాయి. అదే నీరు రాళ్లగుట్ట ప్రాంతంలో పడితే వృధాగా కిందికి పారుతుంది. బాబా బోధల సారం కూడా అంతే. మంచి మనసు కలవారు గ్రహిస్తే సద్బుద్ధి కలుగుతుంది. అది లేని వారికి ఈ బోధలు ఎటువంటి ప్రభావాన్ని చూపవు, ఫలితాన్ని కూడా వాళ్ళు పొందలేరు. కాబట్టి మనం వివేకంతో, మన ప్రయత్నంతో మన భారాన్ని వదిలించుకోవాలి. మనకి భారంగా అనిపించింది, భరించలేనిది అనిపించినప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎలా చేయాలో ఆలోచించాలి. మన పూర్వజన్మల కారణంగా ఎటువంటి జీవితం లభించినా ఓర్పు విశ్వాసాలతో గడుపుతూ ఉంటే ఈ బరువు భారం అనేవి తెలీదు. సమర్థుడైన గురువు వజ్రకవచంలా మనకి రక్షణగా ఉంటే మనల్ని ఏ బరువు భారాలు ఏమీ చేయలేవు. నిర్మల భక్తితో, ప్రేమతో బైజాబాయి బాబాను సేవించింది. ఆమె కుమారుడు తాత్యా పాటిల్ని మేనల్లుడుగా బాబా చూసుకునేవారు. తాత్యా జీవిత భారాన్ని పూర్తిగా సాయి వహించారు. అతడిని గొప్ప స్థితిమంతుణ్ణి చేశారు. చిట్ట చివరకు అతన్ని మృత్యుముఖం నుంచి బయటికి లాగారు. బాబా దేహత్యాగం చేసి నీ భారం నేను వహిస్తాను అన్న మాట నిరూపించుకున్నారు. అలాగే 1932 సంవత్సరంలో జరిగిన సంఘటన ఒకటి మీతో ప్రస్తావిస్తాను. అప్పాజీ సుతారు షిరిడీలోని మార్వాడి వద్ద ఒక 350 రూపాయలు అప్పు తీసుకున్నాడు. గడువు తీరినా అప్పు తీర్చినందుకు సుతార్పై కోర్టులో కేసు వేస్తానని ఆ మార్వాడి బెదిరించాడు. అందుకు భయపడి అప్పాజీ సుతారు తన అప్పు భారాన్ని సాయి దివ్య చరణాల వద్ద వదిలి తనను గట్టెక్కించమని బాబాని హృదయపూర్వకంగా ఆర్తితో ప్రార్థించాడు. సుతార్కు బాబా స్వప్నంలో కనబడి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలని వల్లవేయమన్నారు. అలా గీతా శ్లోకాలను పునశ్చరణ చేశాక అప్పుల బాధ నుండి విముక్తుడవుతావు అని సుతార్కి శ్రీ సాయినాథులు అభయమిచ్చారు. భక్తి శ్రద్ధలతో బాబా ఆదేశించిన ప్రకారం భగవద్గీత శ్లోకాలను వల్లవేస్తూ బాబా తనను తప్పక రుణవిముక్తుణ్ణి చేస్తారన్న దృఢ విశ్వాసంతో, సహనంతో వేచి ఉన్నాడు. బాబా అనుగ్రహ శక్తితో మార్వాడి మనసులో మార్పు వచ్చింది. తాను కట్టించుకుంటున్న ఇంటి పనులలో సహాయం చేస్తే తానిచ్చిన అప్పును రద్దు చేస్తానని మార్వాడి సుతార్తో చెప్పాడు. ఇంటి కట్టడాలలో నేర్పరి అయిన అప్పాజీ సుతార్ సంతోషంగా ఒప్పుకొని మార్వాడి గృహ నిర్మాణంలో తన సాయశక్తులా పాల్గొని ఇల్లు కట్టే పని పూర్తి చేశాడు. ఈ విధంగా సాయి దివ్యానుగ్రహంతో భక్తుడు అప్పాజీ సుతార్ అప్పుల భారం నుంచి విముక్తి పొందాడు. ఈ రకంగా బాబా ఎంతమందిని రుణ విముక్తుల్ని చేశారో, ఎంతమందికి వాళ్ళ భారాన్ని మోసి కాపాడారో అర్థమవుతుంది. ఎన్నో సంఘటనలు, ఎన్నో లీలలు ఇలాంటివి సచ్చరిత్ర నిండా ఇలాంటివే ఉన్నాయి. ఒక్కోసారి ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేస్తాయి, లోకమంతా చీకట్లు ఆవరించుకుంటాయి. కానీ అది కొద్దిసేపు మాత్రమే. సూర్యుని వాడి వేడి కిరణాలు మబ్బుల్ని చీల్చుకుంటూ వచ్చి మళ్ళీ లోకానికి వెలుగునిస్తాయి. మన జీవితాలు అంతే. కష్టసుఖాలు అలాగే వచ్చిపోతూ ఉంటాయి. వాటిని చూసి అతిగా చలించిపోయే కంటే ఆ భారాన్ని, వాటి ఫలితాన్ని నాకే వదిలేస్తే నేను మిమ్మల్ని క్షేమంగా ఒడ్డున పడేస్తాను. బాబా నీదే భారం అనుకుంటే చాలు. మీ కష్టాలు, చింతలు అన్నిటినీ నేనే మోస్తాను. వాటి తాలూకు సాధక బాధకాలను నేనే అనుభవిస్తాను. మీ స్వచ్ఛమైన ప్రార్థనకు నేను చేసే ప్రత్యుపకారం ఇదే అని బాబా ఒక సందర్భంలో చెప్పారు. అది అక్షరాల ఈనాటికి నెరవేరుస్తున్నారు. అవిరళంగా కురిసే ప్రేమామృత మేఘమే సాయి. ఆ అమృతంలో తడిసిన వారికి ఎటువంటి బాధలు, బరువులు ఉన్నా అవి తేలికై వాటిని ఎదుర్కొనే శక్తి బాబా కృపతో చేకూరుతుంది. అందుకే బాబాపై బాధ్యత ఉంచి ఆనందంగా, నిశ్చింతగా జీవిద్దాం. జై సాయిరామ్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.